అధికార మదంతో కారు కూతలు కూసినటువంటి ప్రతి వైసీపీ ఊరకుక్క ఇప్పుడు పరారీకి రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. విదేశాల్లో ఎక్కడికి పోవాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎక్కడ దాక్కోవాలనే దాని గురించి ప్లానింగ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కౌంటింగ్కి ముందే వల్లభనేని వంశీ గన్నవరం వైసీపీ అభ్యర్థి, అదేవిధంగా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇద్దరు కూడా పరారీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ యొక్క గుడివాడ గుట్కా పాండు కొడాలి నాని ఎంత నికృష్టుడో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే 2004లో 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈ దౌర్భాగ్యుడు అధికార మదంతో అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి మీద దుగ్ధతో పదవి కాంక్షతో కారు కూతలు కూశాడు. మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి నికృష్టుడు వీడు. లోకేష్ గారి గురించి తప్పుడు కూతలు కూసినటువంటి దౌర్భాగ్యుడు వీడు. వీడికి తోడు పక్కనే గన్నవరం ఉన్నటువంటి పశువుల డాక్టర్, వీడే ఒక పశువుతో సమానమైనటువంటి నికృష్టుడు. ఏకంగా ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నోరింది కదా అని కారు కూతలు కూసినటువంటి దౌర్భాగ్యుడు ఈ యొక్క వల్లభనేని వంశీ అనేటువంటి నీచుడు. అయితే వీడు ఆల్రెడీ అమెరికాలో వీసా సెట్ చేసుకుని పర్మనెంట్గా అక్కడ ఉండటానికి సెటప్ చేసుకొని ఈ ఎన్నికల ముందు ఇక్కడే ప్రకటించేశాడు. ఏమని? వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను, దుట్టా రామచంద్రరావు గారి కుమార్తె పోటీ చేస్తుంది అని. అంటే ఈ ఎన్నికల్లో వీడు ఓడిపోయిన తర్వాత ఎట్టాగో పారిపోతాడు. ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ దొరికితే తుక్కు రేకొడతారనేటువంటి భయంతో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యుడు పరారీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. వీళ్ళు గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంటే ఎందుకు కారు కూతలు గత కొద్ది రోజులుగా నోట్ల నుంచి రాకపోగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఇటు చూసా పశువుల డాక్టర్ గారిని, లోకేష్ బాబు గారు అంట. ఎరా, ఇదే లోకేష్ గారి గురించి, మగతనం గురించి కారు కూతలు కూసినటువంటి నువ్వు, భువనేశ్వర్ గారిని కారు కూతలు కూసినటువంటి నువ్వు, అసెంబ్లీలో కూడా నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి మీరు ఇవాళ లోకేష్ బాబు గారు అనేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఆ లోకేష్ మీకెంత గజం లోతు దించబోతున్నాడని అర్థమైపోయింది. ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి లాగా సౌమ్యుడు, మంచివాడు ఆ టైపు కాదు. దెబ్బ కొడితే తిరిగి 2 దెబ్బలు కొట్టేటువంటి దమ్ము ఉన్నటువంటి వాడు అనేటువంటిది అర్థమైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి లాగా పరిపాలనే ముఖ్యం అని అనుకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన కొడుకుల తిత్తి తీయటం కూడా ఇంపార్టెంట్. కష్టపడినటువంటి కార్యకర్తలకి ఎవరైతే కష్టానికి గురి చేశారో వైసీపీ వాళ్ళు, వాళ్ళందరికీ తిరిగి మనం రెట్టింపు వడ్డీతో సహా తిరిగే వాళ్ళనేటువంటి లోకేష్ గారి దెబ్బ మీకు అర్థమైపోయింది కాబట్టి పరారీకి సిద్ధం చేసుకున్నారు. ఇక కౌంటింగ్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు అన్నట్టుగా నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం. ఏకంగా కేకే సర్వే అయితే 161 స్థానాలు కూటమికి ఇస్తే 14 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇక యాక్సిస్ మై ఇండియా కానీ, ఎన్డీటీవీ కానీ, ఇండియా టీవీ కానీ, XYZ అనే పేరు చెప్పక్కర్లా అన్నీ ఇచ్చేసే తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించబోతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చెందబోతోందని. అయితే ఆరామస్థాన్ లాంటి తుకడాగాళ్ళు, టైమ్స్ నౌ లాంటి పేటీఎం డాగులు వీళ్ళని అడ్డం పెట్టుకుని ఒక రెండిటితో అనుకూలంగా ఇప్పించుకుంటే ఇంకా వైసీపీ కులగజ్జిగాళ్ళకి, మత పిచ్చగాళ్ళకి, లేకపోతే ఉన్మాదులకి, రౌడీలకి, గుండాలకి తలకెక్కలా వైసీపీ ఓడిపోతుందని. అందుకే ఇంకా కారు కూతలకు వస్తా ఉన్నారు. కరెక్ట్గా జూన్ 4వ తేదీ ఉదయం 11-12 గంటలకల్లా ఒక్కొక్కడు పారిపోవటానికి సిద్ధమవుతారు. అందులో ముఖ్యంగా ఉండేటువంటి వ్యక్తులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, ఈ యొక్క వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ యొక్క కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి తుత్తర క్యాండిడేట్లు ఎంతోమంది బతుకులు బస్టాండ్ పోతా ఉన్నాయి. అందుకే ఈ యధవులంతా కౌంటింగ్ గురించి కూడా పట్టించుకోకుండా అప్పుడే మొండేడుపులు మొదలు పెట్టారు. ఏమని? కౌంటింగ్లో అల్లర్లు చేస్తారు టీడీపీ వాళ్ళు. అల్లర్లు చేసేటువంటి చరిత్ర, నికృష్టపు బతుకు, దౌర్భాగ్య ఆలోచనలు, రౌడీలు, గూండాలు, 420కి నిలయం పోయేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది మీరు మర్చిపోయే వాళ్ళ కారు కూతలు కూస్తే ఎలారా నాకు అర్థం గల. ఓటమి దగ్గరకు రాగానే ఇన్ని బాధల సబ్జల ఎన్నడు దాకా ఇన్ని కారు కూతలు కూసేవాడు. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అన్నీ మనం నమ్మక్కర్లా, అవన్నీ నువ్వు నమ్మొద్దురా. జూన్ 4వ తేదీ వచ్చే రిజల్ట్ను కూడా మీరు నమ్మరు. అప్పుడు మీరు కూసేటువంటి కారు కూతలు అంటే కూడా ఇప్పుడే నేను చెప్తా కనండి. ఇదంతా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, కూటమి కట్టాడు, ముగ్గురు వచ్చారు, జలగన్న ఒంటరోడు అయ్యాడు, చంద్రబాబు నాయుడు కుటుంబంలో కుట్రలు పెట్టాడు, షర్మిలాని దించాడు, సునీతారెడ్డిని దించాడు, విజయమ్మని దూరం చేశాడు, తల్లి తండ్రి లేనటువంటి బిడ్డ కాబట్టి ఓడిపోయాడు. క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్ర ప్రజలు ఫీల్ అయ్యారు కాబట్టి క్యాన్సర్ గడ్డని ఓడిస్తుంటే వాడి మీద సింపతి డ్రామాలు లేపుతాడు. ఏదేదో హామీలు ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు బూటక హామీలు నమ్మి గెలిచేశారు, అంతే ఇంతే అని చెప్పి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం డాగులు, మరీ ముఖ్యంగా సొత్తల వీళ్ళంతా కారు కూతలు కూయటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాన్ని, విధ్వంసాన్ని, రాజధాని లేనటువంటి దౌర్భాగ్యాన్ని, పోలవరాన్ని పూర్తి చేయలేనటువంటి నీ చేతగాని తనాన్ని
నాకు 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని నోరు పెగల్సినటువంటి నీ యొక్క నికృష్టపు బతుకుని తెలుసుకున్నటువంటి ప్రజలు ఇవాళ ఒక తిరుగుబాటు ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అరాచకం రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా ఎంతోమందిని అరెస్ట్ చేసి కొట్టించావే. కొట్టిన వాళ్ళు, కొట్టించిన వాళ్ళు, దాని ముందున్న వాళ్ళు, దాని వెనకున్న వాళ్ళు, దానికి సహకరించినటువంటి వాళ్ళు అందరి తుత్తరా తీర్చడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. 9 కేసులు పెట్టారు. 9 కేసులు పెట్టినటువంటి సిఐలు, ఎస్ఐలు, పెట్టించిన వాళ్ళు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల, గిజ్జల, తుచ్చల, వాళ్ళ వెనుకున్నటువంటి దౌర్భాగ్యులందరి బతుకులు కూడా కుక్కలు చింపిరిస్తారో పోతా ఉన్నాయి. రే ఎక్కడికి పోతారు? ఈ రాష్ట్రంలో బతకాల్సినటువంటి అవసరం ఉంది మీకు. కొంతమంది విదేశాలకు పారిపోయి బతికామనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఏ ఒక్కడిని వదిలిపెట్టమంటే ఏసీ అనే విషయం లేరు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీరు చేసినటువంటి తప్పుడు పనులకి మీ జోలికో, మీ కుటుంబాల జోలికో వ్యక్తిగతంగా వస్తామనేటువంటి భయం ఉంటుంది. తప్పు చేసినటువంటి లపుట్న కొడుకులుగా భయం లేకుండా ఎట్టుంటుంది? ఆ భయంతోనే ఇప్పుడు ఈ వంశీ వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని లాంటి వాళ్ళు పరారీకి సిద్ధమవుతున్నారు. అయితే ఎప్పటికన్నా పోలీసులు, ప్రభుత్వాధికారులు తప్పులు చేసినటువంటి వాళ్ళ బతుకులు ఏమవుతాయో గుర్తుపెట్టుకోండి. జగన్ పారిపోతాడు, మీరు బలైపోతారు.